బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఢాకాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ శిక్షణ విమానం కుప్పకూలింది. దియాబారీ ప్రాంతంలోని మైల్ స్టోన్ కాలేజ్ నార్త్ క్యాంపస్ లో ఫ్లైట్ పడిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన ఓ శిక్షణ విమానం పైలట్ నియంత్రణ కోల్పోవడంతో కుప్పకూలినట్లుగా పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో చుట్టుపక్కల స్కూల్స్ ఉన్నాయి. దీంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. బంగ్లాదేశ్ ఆర్మీ అనుబంధ కార్యాలయం పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్ కూలిన ఎయిర్ క్రాఫ్ట్ F-7 BGI వైమానిక దళానికి చెందిందని ధృవీకరించింది. మరోవైపు స్పాట్ లో సహాయక చర్యలు కొనసాగుతుండగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢాకాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్ రూపంలో చూస్తున్నాం. బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ శిక్షణ విమానం కుప్పకూలిపోయింది. దియాబారీ ప్రాంతంలోని మైల్ స్టోన్ కాలేజ్ నార్త్ క్యాంపస్ లో ఫ్లైట్ పడిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన ఓ శిక్షణ విమానం పైలట్ నియంత్రణ కోల్పోవడంతో కుప్పకూలినట్లుగా పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో చుట్టుపక్కల స్కూల్స్ ఉన్నాయి. దీంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. బంగ్లాదేశ్ ఆర్మీ అనుబంధ కార్యాలయం పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్ కూలిన ఎయిర్ క్రాఫ్ట్ F-7 BGI వైమానిక దళానికి చెందిందిగా ధృవీకరించింది. మరోవైపు స్పాట్ లో సహాయక చర్యలు కొనసాగుతుండగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. రైట్, ఢాకాలో జరిగినటువంటి ఘోర విమాన ప్రమాదానికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీకాంత్, ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయినట్లుగా కూడా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? మురళి, గుడ్ ఆఫ్టర్నూన్. ఢాకాలో ఒక స్కూల్ పైన బంగ్లాదేశ్ వైమానిక ఏదైతే శిక్షణ శిబిరం ఉంటుందో తెలిసినటువంటి ఫ్లైట్ కూలిపోయింది. ట్రైనింగ్ ఫ్లైట్ అది వైమానిక దళానికి చెందినటువంటి ఫ్లైట్. దాంట్లో ఇప్పుడు ఒక్కరు చనిపోయినట్టు తెలుసుకొని మిగతా చాలా మంది గాయపడ్డారు. అక్కడ సో గాయపడ్డ వాళ్ళని కూడా హాస్పిటల్ తరలిస్తున్నారు. బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందినటువంటి శిక్షణ విమానం ఏదైతే ట్రైనింగ్ ఫ్లైట్ ఉంటుందో ఆ ఫ్లైట్ ఒక ఢాకాలో ఒక స్కూల్ పైన కూలిపోయింది. సో ఈ ప్రమాదంలో ఇప్పటికే ఒక్కరు మరణించడం జరిగింది. శ్రీకాంత్, మళ్ళీ మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢాకాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్ రూపంలో చూస్తున్నాం. కాలేజీ క్యాంపస్ లోని నార్త్ బ్లాక్ లో ఆ విమానం కూలినటువంటి విజువల్ అయితే మనం చూస్తున్నాం. కాలిన గాయాలతో పరుగులు తీస్తున్నారు కొంతమంది. సహాయక చర్యలు అయితే అక్కడ వేగంగా జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. విమానం కుప్పకూలినటువంటి పరిస్థితులు అక్కడ విద్యార్థులు కూడా చాలా మంది ఉన్నారనేటువంటి మాట అయితే చెప్తూ ఉన్నారు. సహాయక సిబ్బంది పూర్తి స్థాయిలో సహాయక చర్యలు అయితే చేపడుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. గాయాల పాలయ్యారు కొంతమంది. స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. పూర్తి స్థాయిలో ఒళ్లంతా కాలిన గాయాలతో విద్యార్థులు పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీకాంత్, ఘోరమైనటువంటి ప్రమాదంగా కూడా దీన్ని చూడొచ్చు. విజువల్ రూపంలో మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు దాదాపుగా చాలా మందికి ఒళ్లంతా కాలిపోయినటువంటి గాయాలు కూడా అయినటువంటి సీరియస్ కండిషన్. అప్డేట్స్ ఏంటి? మురళి, గుడ్ ఆఫ్టర్నూన్. బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందినటువంటి విమానం ఢాకాలో ఒక పాఠశాల పైన కూలిపోయింది. ఈ కూలిపోయినటువంటి ఘటనలో ఒక విద్యార్థి మరణిస్తే మిగతా వాళ్ళందరూ కూడా చాలా గాయపడడం జరిగింది. కాళ్ళు చేతులు మొత్తం కూడా ఎక్కడికక్కడికి కాలిపోయి కమిలిపోయినాయి. ఇంకా చాలా వరకు అంటే మరణాల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందంటూ కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం చెబుతున్నటువంటి అంశం. హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఈ విమానాశ్రయానికి సంబంధించినటువంటి ఈ వీడియో ఇప్పుడు నిజానికి చాలా వైరల్ అవుతున్నాయని చెప్పాలి. ఈ ప్రమాదంలో చాలా మంది గాయపడ్డారు. ఇంకా గాయపడ్డ వాళ్ళ సంఖ్య కూడా పూర్తి స్థాయిలో రావాలి. అండ్ మనం ప్రస్తుతానికి స్థానికంగా ఉన్నటువంటి అంటే ఆ అప్డేట్స్ పరంగా చూస్తే కనుక గాయపడ్డ వాళ్ళ ఎవరైతే ఉన్నారో సో ఆ నలుగురు ఎవరైతే గాయపడ్డ వాళ్ళారో వాళ్ళందరూ కూడా వైమానిక దళానికి చెందినటువంటి బంగ్లాదేశ్ హెలికాప్టర్ ద్వారా ఆర్మీ ఆసుపత్రికి ఇప్పటికే తరలించడం జరిగింది.
సో ఈ ప్రమాదంలో వైమానిక దళానికి చెందినటువంటి F-7 BGI విమానం కూలిపోయింది. బంగ్లాదేశ్ సైన్యం కూడా దీన్ని ఇప్పటికే అధికారికంగా ధృవీకరించింది. బట్ అక్కడ స్కూల్ విద్యార్థులు చాలా మంది కూడా గాయపడ్డారు. స్కూల్లో ఉన్నటువంటి ఎవరైతే టీచర్స్ ఉంటారో వాళ్ళు కూడా గాయపడ్డారు. సో చాలా ఒక రకమైన భీతాకరమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. సో విమానం నుంచి ఎగిసి పడుతున్న మంటలన్నీ కూడా వాటన్నింటినీ ఆర్పేందుకు కూడా అక్కడికి ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది కూడా ఇప్పటికే అక్కడ ప్రయత్నాలు మొదలు పెట్టింది. మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం కూడా చేస్తోంది. సో ప్రమాదంలో గాయపడ్డ వాళ్ళందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి సైకిళ్లు కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి వనరులు ఏవైతున్నాయో వాటిని ఉపయోగించుకుంటూ వాళ్ళను పక్కనే ఉన్నటువంటి హాస్పిటల్ తరలించేటువంటి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఏదైనా ఢాకాలో ఇది చాలా తీవ్రమైనటువంటి పరిణామం అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా దేశాల్లో కూడా ఇట్లాంటి పరిణామాలు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. అహ్మదాబాద్ విమాన ఘటన తర్వాత ఈ మధ్య కాలంలో లండన్ ఢిల్లీకి సంబంధించినటువంటి ఇండిగో విమానంలో కూడా మంటలు రావడం జరిగింది. ఇంజన్ లో కొంత ఫెయిల్యూర్ సమస్య రావడం జరిగింది. సో దాన్ని వెంటనే అప్రమత్తం కావడం జరిగింది. సో విమానాలకు సంబంధించి ఇట్లాంటి ఎందుకు జరుగుతున్నాయి, ఇట్లాంటి ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, ఇవన్నీ కూడా అంతర్జాతీయంగా ఒక చర్చ మాత్రం ప్రధానంగా బయటకు వస్తోంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఢాకాలో జరిగినటువంటి ఈ ఘోర విమాన ప్రమాదం ఏదైతే ఉందో అందులో ఎయిర్ ఫోర్స్ శిక్షణ చేస్తున్నటువంటి విమానం ఇది. సో పైలట్స్ ట్రైనింగ్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి విమానం జియావరి ప్రాంతంలో మైల్ స్టోన్ కాలేజ్ నార్త్ క్యాంపస్ ఆ క్యాంపస్ లో పడిపోవడం జరిగింది. ఈ ప్రమాదంలో చాలా మంది కూడా అంటే కొంతమంది మృతి చెందినట్టు తెలుస్తోంది. అంటే ఎంతమంది ఏంటనే ఇంకా లెక్కలు తెలియాలి. ప్రస్తుతానికి మాత్రం ఒక్కరిద్దరుగా మృతుల సంఖ్య మాత్రం తెలుస్తోంది. సో ప్రస్తుతానికి మాత్రం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందినటువంటి శిక్షణ విమానం ఏదైతే ఉందో కేవలం ఇది పైలట్ నియంత్రణ లోపం మాత్రమే కనిపిస్తోంది. పైలట్ ఫ్లైట్ కంట్రోల్ కోల్పోవడం జరిగింది. కోల్పోయినటువంటి క్రమంలోనే కుప్పకూలినట్టు కూడా ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు చెబుతున్నారు. ఆ చుట్టుపక్కల కూడా స్కూల్స్ ఉన్నాయి. దీంతో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మొత్తం కూడా బయటికి పరుగులు తీసినటువంటి పరిస్థితి. సో బంగ్లాదేశ్ ఆర్మీతో పాటు ఏదైతే పబ్లిక్ డైరెక్షన్ ఆఫీస్ ఉందో ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించినటువంటి F-7 BGI దీనికి ఇది ఆ దళానికి చెందినట్టు కూడా ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు అటు ఆ ఘటన జరిగినటువంటి స్థలంలో సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. అయితే మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్.